పెట్టిన ఆ యొక్క వీడియోలను చూస్తున్నటువంటి వారు పూర్తిగా ఈ వీడియోలను చూడండి. ఆలయ చరిత్ర గురించి మీకు తెలుస్తూ ఉంది. అలాగే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో తెలియచేయండి. అమ్మవారి దివ్యమంగళాకారమైనటువంటి స్వరూపాన్ని దర్శించి సకల శుభములను పొందండి. సర్వే జనా సుఖినో భవంతు. शिवे सर्वार्थी साधके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। స్వామి నమస్కారం. మన ఈ ఆలయాన్ని కట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఈ ఆలయానికి చిత్తారమ్మ ఆలయం అనే పేరు ఎట్లా వచ్చింది? దీని గురించి తెలుసుకోవాలని. శ్రీమాత్రే నమః. శ్రీ 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 చిత్తారమ్మ తల్లి దేవాలయంలో ఉపాలయం ఉన్నటువంటి ఆలయం, గ్రామ సంరక్షక దేవత పోచమ్మ తల్లి దేవత. ఈ యొక్క అమ్మవారి యొక్క ఆలయాన్ని మన చిత్తారమ్మ గుడి ఆలయము 1976లో ప్రారంభించిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఈ యొక్క అమ్మవారి యొక్క ఆలయాన్ని అయితే గ్రామానికి సంబంధించి గ్రామ అమ్మవారుగా పోచమ్మ తల్లిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క పోచమ్మ తల్లి అమ్మవారి యొక్క అనుగ్రహం వలన గ్రామంలో అందరికీ సుభిక్షంగా చల్లగా ఉండడం వలన ఈ యొక్క పోచమ్మ అమ్మవారిని ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో విశేషంగా బోనాలు అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం వలన అందరికీ ఎల్లవేళలా సుఖ సంతోషాలు భోగభాగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ధ్వజస్తంభమునకు 4 దిక్కుల శివపార్వతులను అదే విధములుగా దుర్గామాత అలంకరణను పొంది ఉన్నది. ఓం శ్రీమాత్రే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ఓం అస్మత్ పరమ గురుభ్యో నమః. శ్రీ రేణుకాయల్లమ్మ దేవతాభ్యో నమో నమః. అందరికీ నమస్కారం. నేను మీ కుమారస్వామి. ఈరోజు గాజుల రామారంలో శ్రీ చిత్తారమ్మ దేవాలయాన్ని మీకు పరిచయం చేయాలని నా యాత్రలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. చిత్తారమ్మ మహిమను, ఎంతో చక్కని చరిత్రను కూడా పూర్తి విషయాలు తెలుసుకొని వద్దాం. పదండి పోదాం. మేడ్చల్ జిల్లాలోని అత్యద్భుతమైన దేవాలయాలలో ఈ గాజుల రామారంలో నెలకొన్నటువంటి ఒక చిత్తారమ్మ ఆలయం కూడా ఒకటి. ఆ జగన్మాత 101 దేవతా స్వరూపాలలో గ్రామదేవతగా చిత్తారమ్మ కూడా ఒక గ్రామదేవతగా నెలకొని ఉన్నది. ముగ్గురమ్మల మూల పుట్టమ్మ దుర్గమ్మ అన్నట్టుగా ఇక్కడ మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపాలలో చిత్తారమ్మ దేవిని ఇక్కడ కొలవడం జరుగుతూ ఉంది. ఈ ఆలయాన్ని 1942వ సంవత్సరములో వెలసినది. నాటి నుండి నేటి వరకు దినదిన ప్రవర్తమానముగా ఎదుగుతూ ఉన్నది. గత 60 సంవత్సరముల క్రితం ఈ గాజుల రామారంలో పంట పొలాలే ఉండేవి. పండినటువంటి పంటలు చేతికి రాక పశువులు అనారోగ్యము చేత పాలు ఉండేటివి. అప్పుడు ఆ గ్రామ పెద్దలంతా కూడా చింతతో ఉన్నటువంటి అట్టి సమయంలో ఎక్కడి నుండి వచ్చారో తెలియదు గాని ఒక సాధు రూపములో ఉన్న వ్యక్తి ఇక్కడికి వచ్చారు. షామీర్పేట ఓనాల గ్రామము నుండి పసుపు కుంకుమ తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించుమని తెలిపారు. అప్పుడు గ్రామ పెద్దలందరూ కూడా గ్రామ క్షేమాన్ని కోరిన వారై, మేము మా పిల్లలు మా పాడి పంటలు చల్లగా కాపాడుమంటూ 1942 సుమారు ఆ ప్రాంతంలో ఒక
చిన్న 3 రాళ్లతో కూడినటువంటి ఒక ఆలయాన్ని నిర్మించి ఆ పసుపు కుంకుమతో అలంకరించి పూజలు జరిపారు. దానితో ఆ గ్రామంలో ఉన్నటువంటి వారందరి ఆరోగ్యవంతులై పాడి పంటలు సమృద్ధిగా పండుతూ ఉన్నాయి. అప్పటి నుండి అమ్మవారికి ఒడి బియ్యం, పుట్టు వెంట్రుకలు, పండిన పంటలో వెంటనే తొలి ధాన్యాన్ని అమ్మవారికి ఇవ్వడం చేసేవారు. అప్పటి నుండి ఇప్పటి వరకు దినదిన ప్రవర్తమానమై ఆలయం అభివృద్ధిలో ఉంది. ఆనాటి పెద్దలు అప్పటి నుండి 1976లో హనుమాన్ యువజన సంఘం అనేటటువంటి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఆ 3 రాళ్లతో ఉన్నటువంటి దేవతామూర్తులకు చిన్న ఆలయాన్ని కట్టించాలనే సంకల్పం వారిలో వచ్చింది. అప్పుడు ఆ చిన్నగా ఉన్నటువంటి ఆ ఆలయమే ఇప్పుడు ఈ చిత్తారమ్మ గుడి దినదిన ప్రవర్తమానముగా ఎదుగుతూ ఇప్పటికి ఇంత గొప్ప ఆలయంగా ఇక్కడ ప్రసిద్ధి పొందినది. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరము జాతర మహోత్సవాలను కూడా నిర్వహిస్తూ ఉంటారు. హనుమాన్ యువజన సంఘం వారు 1976లో కూన అంతయ్య గౌడ్ చైర్మన్గా, ఆర్ బాలరాజు గారు, జి నరసింహ గారు, పెంటారెడ్డి గారు, కిష్టారెడ్డి గారు, సత్తయ్య గారు, నరసింహ ఇంకా ఎందరో పెద్దలు ఈ ఆలయానికి ఎంతో కష్టపడి ఆలయాన్ని నిర్మించినట్లుగా ఇక్కడ చరిత్రలు చెప్తూ ఉన్నాయి. కావున వారికి, వారి కుటుంబానికి ఎల్లవేళలా అమ్మవారి ఆశీర్వచనములు కలుగునుగాక. స్వామి నమస్కారం. మన ఈ ఆలయాన్ని కట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఈ ఆలయానికి చిత్తారమ్మ ఆలయం అనే పేరు ఎట్లా వచ్చింది, దీని గురించి తెలుసుకోవాలని. శ్రీమాత్రే నమః. శ్రీ చిత్తారమ్మ మహారాజ్ఞే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థీ సాధకే శరణ్యే త్రయంబకే దేవి శ్రీనారాయణీ నమోస్తుతే. చిత్తారమ్మ దేవాలయము గాజుల రామారము. ఈ దేవాలయం కట్టి ఈ సంవత్సరానికి 50 సంవత్సరాలు దాటినాయి. ఈ అమ్మవారు షామీర్పేట పొన్నాల గ్రామం నుంచి ఈ అమ్మవారి యొక్క పసుపు కుంకుమ తీసుకొని వచ్చి ఇక్కడ గాజుల రామారం అనేటువంటి గ్రామంలో పూర్వీకులు పెద్దలు ఇప్పుడు అనేకమైనటువంటి అనారోగ్య బాధలు పడుతూ అదేవిధంగా పశుపాదకాలకి కూడా అనారోగ్యంగా ఉండేవి. అప్పుడు పెద్దలందరూ కూడా ఒక ఏర్పాటు చేసుకొని ఆ గ్రామ పెద్దలందరూ కూడా వచ్చేసి మనకు ఒక సభను ఏర్పాటు చేసుకొని ఏమి చేస్తే బాగుంటుంది అంటే అప్పుడు ఒక ఋషి లాంటి వారు ఒకరు వచ్చేసి
ఇక్కడ పొన్నాల గ్రామం దగ్గర ఉన్నటువంటి అమ్మవారు సీతారామదేవి చాలా మహిమగల అమ్మవారు. ఆ అమ్మవారి యొక్క పసుపు కుంకుమను తీసుకొని వచ్చేసి చిన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసి అమ్మవారికి పెట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇక్కడ అమ్మవారు సీతారామ తల్లి అంగరంగ వైభవపేతంగా అందరికీ కూడా అన్ని కోరికలను తీరుస్తూ ఇక్కడ అమ్మవారి వెలిసి ఉంది. అంతేకాకుండా ఈ ఆలయంలో ఇంకా కొన్ని ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ ఉప ఆలయాలలో నాగదేవత, రేణుకా ఎల్లమ్మ, నల్ల పోచమ్మ దేవత, ఈ విధంగా ముగ్గురు అమ్మవారులు ఇక్కడ కొలువై ఉన్నటువంటి పవిత్ర స్థలముగా చెప్పబడుతుంది. ఈ నాగదేవత ఆలయమునందున కుజదోషములు ఉన్నటువంటి వారు, కాలసర్పదోషములు ఉన్నటువంటి వారు ఈ అమ్మవారి యొక్క సన్నిధిలో పూజా క్రతువులను ఆచరించినటువంటి వారికి శుభములు జరుగుతున్నాయని ఇక్కడ మనకు పూజారి గారు తెలపడం జరిగింది. కావున అమ్మవారి యొక్క రాహుకాల దోషములు ఉన్నటువంటి వారు ఈ అమ్మవారిని పూజించిన సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ప్రత్యేక పూజా కార్యక్రమములు కూడా నిర్వహిస్తారట. శ్రీమాత్రే నమః. యాదేవి సర్వభూతేషు దయారూపేణ సంస్థితః. నమస్తస్తే 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 నమో నమః. శ్రీ 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 చిత్తారమ్మ అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి అమ్మవారు గ్రామ సంరక్షక దేవత, పోచమ్మ తల్లి దేవత. ఈ యొక్క అమ్మవారి యొక్క ఆలయాన్ని మన చిత్తారమ్మ తల్లి యొక్క అమ్మవారి ఆలయం 1976లో ప్రతిష్ఠ చేసిన తర్వాత, అంటే అమ్మవారిని ప్రారంభించిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత గ్రామానికి సంబంధించి గ్రామ దేవతగా పోచమ్మ తల్లి అమ్మవారిని ప్రతిష్టాపన చేయడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అమ్మవారికి బోలాలని సమర్పిస్తూ ఉంటారు. ఈ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం వలన, గ్రామ సంరక్షక పోచమ్మ తల్లి యొక్క అనుగ్రహం వలన ఎల్లవేళలా గ్రామస్తులకు వచ్చేటువంటి భక్తులందరికీ సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు కలిగేలా ఈ అమ్మవారు అనుగ్రహిస్తూ ఉంది. కాబట్టి వీలైనంత వరకు గ్రామ సంరక్షటువంటి పోచమ్మ తల్లిని అందరూ దర్శించి
సకల శుభాలను పొందవలసిందిగా కోరుతూ ఉన్నాము. ఇట్టి ఆలయమునందున అమ్మవారికి ప్రతి శుక్రవారము అదేవిధముగా మంగళవారం రోజున శ్రీచక్ర పూజా కార్యక్రమములను, కుంకుమార్చన కార్యక్రమములను కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారు రేణుకా ఎల్లమ్మ అవతారమునందున, అదేవిధములుగా పోచమ్మ అవతారమున, అదేవిధములుగా నావగదేవతా స్వరూపములలో అమ్మవారు భక్తుల యొక్క దుఃఖాన్ని తొలగించే విధములుగా దర్శనం ఇస్తూ ఉంది. చిత్తారమ్మ అమ్మవారికి ప్రతి నిత్యము కూడా భక్తులు ఇక్కడికి వచ్చి బోనాలు, అదే విధములుగా వడి బియ్యాలు, మేకపోతులు, కోళ్ళు ఈ విధములుగా అమ్మవారికి సమర్పిస్తూ ఓం శ్రీమాత్రే నమః. ఆరోగ్యాన్ని ఓం అస్మత్గురుభ్యో నమః. ఓం అస్మత్పరమగురుభ్యో నమః. శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవతాభ్యో నమో నమః. హైదరాబాద్ మహానగరంలో కొంతమందికి తెలిసి కొంతమందికి తెలియక ఉన్నటువంటి ప్రాంతము గాజుల రామారము. ఎందుకంటే హైదరాబాద్ మొత్తం కూడా తెలియనటువంటి ప్రాంతం ఏదన్నా ఉన్నది అంటే అది గాజుల రామారమే. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి అమ్మవారు గాజుల రామారంలో కుత్బుల్లాపూర్లోనే పెద్ద టెంపుల్ అయినటువంటి గాజుల రామారంలో ఉన్నటువంటి పెద్ద టెంపుల్ అయినటువంటి చిత్తారమ్మ దేవి ఆలయంలో ఉపాలయంగా వెలుస్తున్నటువంటి శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవి అమ్మవారి ఆలయము గ్రూప్ 1లో హైదరాబాద్ మహానగరంలో అన్నిటికంటే పెద్ద జాతర ఏది అనేటటువంటి స్థాయిలో ఉన్నటువంటి దేవాలయం ఇది. గ్రూప్ 1లో వస్తుంది. ఏ జాతర పెద్ద జాతర అంటే గాజుల రామారంలో చిత్తారమ్మ దేవి ఆలయ జాతర అని చెప్పవలసిన తప్పదు. కాబట్టి 10 రోజులు జరుగుతుంది ఈ యొక్క ఆలయము. ఈ ఆలయంలో అత్యద్భుతమైనటువంటి ప్రణాళిక ఏమిటి అంటే మానసిక శారీరక ఆరోగ్య రుగ్మతలతో బాధపడేటటువంటి వారిని అమ్మవారు ఒక 20,000 మందిని పైనే కాపాడింది అంటలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి చిత్తారమ్మ గుడి అనేటటువంటిది హైదరాబాద్ మహానగర పట్టణంలో కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. కానీ ఈ యొక్క దేవాలయ చరిత్ర ఏమిటి అంటే గ్రామ దేవతగా వెలిసినటువంటి ఈ దేవాలయము అంచెలంచెలుగా పోయిన సంవత్సరము 50 సంవత్సరాల వసంతాన్ని పూర్తి చేసుకుని ఈ సంవత్సరము జనవరి 22వ తారీఖున 51వ వసంతంలోకి అడుగు పెడుతున్నటువంటి దేవాలయము. ఇప్పుడు మీరు చూస్తున్న దేవాలయము ఆ దాంట్లో ఉన్నటువంటి చిత్తారమ్మ దేవాలయంలో ఉన్నటువంటి ఉపాలయము. ఇది శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ దేవి ఆలయము. ఎల్లమ్మ అంటే ఎల్లరులకు అమ్మ. రేణుకా ఎల్లమ్మ ఇద్దరు వేరు కాదు. టీవీ ఛానల్స్ లో తప్పుడు ప్రచారం చేస్తున్నారు రేణుకా ఎల్లమ్మ ఇద్దరు అని. కానీ ఒక్కరే రేణుకా ఎల్లమ్మ. రేణుకాదేవి రేణుకా ఎల్లమ్మ అయింది. ఎల్లమ్మ అంటే ఎల్లరులకు అమ్మ, అందరికీ అమ్మ. కాబట్టి దీంట్లో వడిబియ్యాల ప్రత్యేకత ఎక్కువగా ఉన్నది. అమ్మవారికి కుంకుమార్చనలు, తర్వాత బోనాలు అటేటువంటి కార్యక్రమాలతో రేపు జనవరి 22వ తారీఖు నుంచి ఫిబ్రవరి 1వ తారీఖు వరకు 8 నుంచి 10 లక్షల మంది వస్తారు అంటల్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి అందరూ కూడా దర్శించుకొని ఈ యొక్క అమ్మవారి దేవాలయాన్ని మీ కోరికలు కూడా కోరుకొని, మీ కోరికలు కూడా తీర్చుకొని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కాగొడుతున్నాము. శ్రీమాత్రే నమః. శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవతాభ్యో నమో నమః. పంతులు గారు, ఇక్కడ నేను విన్నటువంటి ఒక విషయం ఏమిటి అంటే ఇక్కడ ముడుపులు కడితే సంతానం కలుగుతుందనే ఒక మాట విన్నా నేను. ఖచ్చితంగా కలుగుతుంది. ముడుపులు కట్టిన తర్వాత సంతానం కట్టినటువంటి వాళ్ళు ఈ హైదరాబాద్ పట్టణంలో కాకుండా గాజుల రామారంలో కూడా ఉన్నారు. కాకపోతే ఆరోగ్య సమస్యలు వచ్చినటువంటి వారు కూడా కాని పనిని కూడా అయ్యేటట్లు చేసుకున్నటువంటి చరిత్ర కూడా గాజుల రామారంలో ఉన్నటువంటి చిత్తారమ్మ దేవి ఆలయం, రేణుకా ఎల్లమ్మ దేవి ఆలయానికి ఉన్నది. కావున అందరూ కూడా ఎవరి మొక్కుల్ని వాళ్ళు నిశ్చింతగా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. రేపు జనవరి 22వ తారీఖున తండోపతండాలుగా తరలి వచ్చి అమ్మవారి కృపకు పాత్రలుగా కోరుతున్నాము. శ్రీమాత్రే నమః. శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవతాభ్యో నమో నమః. ఈ చిత్తారమ్మ తల్లిని దర్శించినటువంటి సమస్త భక్తులకు శుభాలు జరగాలని కోరుకుంటూ ఉన్నాను. ఈ ఆలయంలో ఇక్కడ త్రిపుర వృక్షం ఒకటి ఉన్నది. ఆ త్రిపుర వృక్షానికి కూడా ప్రదక్షిణ చేసినటువంటి వారికి సంతాన సౌభాగ్యములను కలిగి ఇహమునందున సుఖములను పొందుతున్నారు. ఈ యొక్క వీడియోలను చూస్తున్నటువంటి వారు లైక్ చేయండి,
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో ఆలయాలను మీకు చూపించాలనే సంకల్పం నాలో ఉంది. శిఖర దర్శనమును పొంది సుఖములను అనుభవించండి. నా యొక్క వీడియోలను చూస్తున్నటువంటి వారు ఈ యొక్క ఆలయాన్ని దర్శించి సుఖములను పొందండి. ఈ ఆలయంలో ఎలాంటి పార్కింగ్ ఇబ్బందులు లేవు.